హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే జూన్ 1 తారీఖు మార్నింగ్ 6 అయితే అవుతూ ఉందనమాట. ఇంకా అప్పటికి 5:30 అలా అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను చెల్లెలైతే రెడీ అయిపోయి చర్చ్‌కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ లాస్ట్ వీక్ కూడా మాకు బస్ అయితే దొరికింది. ఇంక ఇప్పుడు కూడా బస్ అయితే దొరికిందనమాట. కొంచెం దూరం బస్సులో వెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం అయితే ఆటోకైతే ఎక్కేసాము. ఇంకా అక్కడికైతే చర్చ్ దగ్గరికైతే రీచ్ అయిపోయామనమాట. తొందరగానే వెళ్ళిపోయాము. ప్రేయర్ అంతా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ తిరిగి వేరే ఆటోలో అయితే రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా మా మహిళడైతే ఆ చెక్క మీద అయితే కూర్చున్నాడు. ఇంటికైతే వచ్చేసామండి. చెల్లెలిద్దరూ కూడా ముందైతే వెళ్ళిపోతున్నారనమాట. మా మహిళడు ముందు వెళ్ళిపోతున్నాడనమాట వాళ్ళ పిన్నితో. ఇంకొక చెల్లేమో ఆటోకి పేమెంట్ అంతా చేస్తూ ఉంది. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మార్నింగ్ మేము 5కి అలా లేచి ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాం గదా! ఇంకా బెడ్ అంతా కూడా చిరాకుగా అయితే ఉండిపోయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను జడైతే వేసేసుకున్నాను. సాటర్‌డే రోజు వ్లాగ్ గనుక మీరు చూసుంటే గనుక సండే రోజుకి అసలు ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. అంటే కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి టిఫిన్‌కి గానీ, లేకపోతే అంటే నెక్స్ట్ డేకి ఏమేం బట్టలేసుకోవాలి అవి ఏమీ చూసుకోలేదనమాట. ఇంకా పడుకుని పోయాం తొందరగానే. ఇంకా అందుకని చెప్పేసి సేమియా అయితే చేసేద్దాం అని చెప్పేసి సేమియా పుల్లలైతే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసుకొని డ్యాడీకైతే ఒక పాల ప్యాకెట్ ఎక్స్‌ట్రా తీసుకురమ్మని చెప్తే ఇంక డ్యాడీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకిక్కడ నీట్‌గా జడ అంతా వేసేసుకున్న తర్వాత మా మహికడికి డ్రెస్ అంతా చేంజ్ అయితే చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడైతే సేమియా ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేశాననమాట. ఇంకా డ్యాడీ కూడా బయటికెళ్ళిపోయారు. నేను బయట ఏమైనా టిఫిన్ అది చేసేస్తాను అని అయితే చెప్పారనమాట. ముందు చెప్పడము. కానీ తర్వాతైతే మళ్ళీ ఇంటికైతే వచ్చారు. ఇంకా వచ్చేటప్పుడే చికెన్ అదంతా కూడా తీసుకొచ్చారనమాట. ఇంకిక్కడ నేనైతే సేమియా చేసేస్తున్నాను. మా అమ్మాయికడైతే ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నానో ఏంటని చెప్పేసి అయితే ఖచ్చితంగా వచ్చైతే చూస్తాడండి. అడుగుతూ ఉన్నాడనమాట. "ఏం చేస్తున్నావమ్మా?" అని చెప్పేసి అడిగేసరికి నేను సేమియా అని చెప్పేసరికి వాడికి ఫుల్ హ్యాపీ అయితే అనిపించిందనమాట. టేస్ట్ అయితే చూపించమని చెప్పి అడిగాడు. ఇంకా అవ్వలేదమ్మా అని చెప్పేసరికి ఇంకా వెళ్ళిపోయాడనమాట వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గరికి. ఇంకిక్కడ నేను ఫాస్ట్‌గా సేమియా అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ సగ్గుబియ్యం అంతా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంక అప్పుడు నేను జడంతా వేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. ఈలోపు సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయి ఇంకా పాల ప్యాకెట్ వద్దు ఉత్తుగా పాడేయడం ఇష్టం లేదక్క. ఇంకా దానిలో అయితే వాటర్ అంతా వేసేసి గిలిగించేసి అదే షేక్ చేసేసి ఆ పాలు కూడా అందులో వేసాననమాట సేమియాలోని. ఇంక ఈ యాలుక్కాయలు, షుగరు ఇవంతా కూడా యాడ్ చేసేసుకొని ఇంకా సేమియా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అప్పటికప్పుడు ఐడియా అయితే వచ్చిందండి. సేమియా చేసుకుందాం అని చెప్పేసి ఐడియా వచ్చేసరికి ఇంకా డాడీకి పాల ప్యాకెట్ ఎక్స్ట్రా తెమ్మని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఈ ఆలోచన అనమాట. లేకపోతే డాడీ బయట నుంచే టిఫిన్స్ ఇచ్చేవారు. సరే సండేనే కదా బయట నుంచి టిఫిన్ ఎందుకు మళ్ళీ ఇది ఎక్స్ట్రా అయిపోతది. మేము అప్పటికే 9 అలా అవుతుంది. డాడీ తీసుకొచ్చేసరికి 9:30 అలా అయిందనుకోండి. సండే చికెను గానీ, నాన్ వెజ్ ఏదైనా తింటాము. మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఖర్చు. అదే మా టిఫిన్‌కి మా నలుగురికి ఒక రూ. 100, రూ. 120 ఎలా అయినా సరే అయిపోతది. అదే రూ. 100తో చికెన్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఒక రూ. 30 పాల ప్యాకెట్ అయితే తీసుకురమ్మని చెప్పేసి ఇంక సేమియా అయితే చేసేసుకున్నామనమాట. ఇంకిక్కడ మా వాళ్ళందరూ రెడీగా అయితే కూర్చున్నారు. స్పూన్లు ఇవన్నీ అయితే పట్టుకుని ఇంకా చెల్లి అంటూ ఉందనమాట. "భలే తీసుకొచ్చావు బహుళ" అని చెప్పేసి అయితే అంటూ ఉంది. ఇంకిక్కడ అందరం అయితే కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ సేమియా అయితే తినేస్తున్నాము. మా మహికడికైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేనైతే ఒక హాఫ్ పాల ప్యాకెట్ వేసి అయితే చేశాను సేమియా అంతా కూడాని. మా మహికడికి చాలా చాలా బాగా నచ్చిందనమాట. అంతకుముందు ఒకసారి బెల్లంతో చేశాను. నాకు ఈ పంచదారతో ఎక్కువ తిని అలవాటైపోయి ఆ బెల్లం అంతగా అనిపించలేదు గానీ, ఆ బెల్లం సేమియా తిన్న తర్వాత ఈ పంచదార సేమియా తింటే బెల్లం సేమియా బావుందేమో అన్నట్టు అయితే అనిపించింది. మీలో ఎవరైనా గనక బెల్లంతో సేమియా ట్రై చేయకపోతే గనక సేమ్ ఈ సేమియా చేసేటప్పుడు పంచదార ప్లేస్‌లో బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నాకు బెల్లం సేమియా బా నచ్చిందనమాట. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం చేయాలనుకుంటే గనుక ఇంకా బెల్లం సేమియానే చేద్దాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయితే అయిపోయాను. ఇంకిక్కడ అందరము మా టిఫిన్ అయితే కానిచ్చేస్తున్నాం అనమాట సేమియా. ఈలోపు డాడీ అయితే కూడా వచ్చారు. చికెన్ అంతా కూడా తీసుకొచ్చారనమాట. మేమందరం కూర్చొని తినేసాము. మొత్తం అందరము కూడా ఒక హాఫ్ పాల ప్యాకెట్‌తో చేసిన సేమియా అంతా అయితే కంప్లీట్‌గా తినేసాం. నేను, మా మహికడు, చెల్లాళ్ళందరూ కలిసి. ఇంక డాడీ వచ్చేసి నాకు టిఫిన్ ఏదమ్మా అని చెప్పేసి అయితే అడిగారు. అయ్యో! డాడీ నువ్వు పాలంతా ఇచ్చేసి వెళ్ళిపోయావు కదా! ఇంక రావేమో అనుకున్నాము అని చెప్పేసి అంటే, సరే ఇక్కడే దగ్గరలోకి వెళ్ళొచ్చాను అని చెప్పేసి అయితే అన్నారు అప్పుడు డాడీ. ఇంకా అప్పుడు గుర్తొచ్చిందనమాట. ముందు రోజు పెసరట్లయితే వేశాను కదా! కొంచెం పిండైతే ఫ్రిడ్జ్‌లో ఉందని చెప్పేసి ఇంక అప్పుడైతే గుర్తొచ్చి ఇంకా పిండి తీసేసి అయితే బయట పెట్టేసి అప్పుడు నేను డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని ఇంక అప్పుడు డాడీకైతే పెసరట్లు వేసేస్తాను డాడీ అని చెప్పేసి అనేసరికి ఆయన కూడా పెసరట్లు కూడా ఎక్కువ తినలేదనమాట. జస్ట్ ఒక్కటే తిన్నారు. అది
తక్కువే పిండుంది గానీ, డ్యాడీ అంటే ఒక 2 అట్లకొచ్చే పిండుంది. డ్యాడీ కూడా ఒక్కటే తిన్నారనమాట. మళ్ళీ తొందరగానే వచ్చేస్తాను లంచ్‌కి, ఒక్కటే తింటానని చెప్పేసరికి ఇంకా ఒక్క పెసరట్టయితే డ్యాడీకంతా వేసిచ్చామనమాట. ఇంకిక్కడ మా సేమియా అంతా కూడా ఖాళీ అయితే అయిపోయింది. అందరం కూర్చొని ఖాళీ చేసామనమాట సేమియా మొత్తాన్ని. ఇంక చెప్పాను కదా! డ్యాడీ వచ్చిన తర్వాత పెసరట్లయితే వేశానని చెప్పేసి. ఇదిగోండి ఇంత కొంచెం పిండయితే ఉంది. కొబ్బరి చట్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే ఉందనమాట. వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం వల్ల ఏమీ పాడవలేదు. ఇంకా డ్యాడీ చికెను ఇదంతా కూడా ముందే తీసుకొచ్చారు కదా! ఇంక డ్యాడీకైతే అట్లు వేసిచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ మీదయితే రైస్ ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా టీ ఒక సైడ్ అయితే పెట్టేశాననమాట. టీ తాగలేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు టీ తాగలేదు. ఇంకా వచ్చిన తర్వాత కూడా టీ తాగలేదు. అందుకని చెప్పేసి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత తాగుదాం కదా అని చెప్పేసి ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకొక పక్కేమో టీ అయితే పెట్టేశాను. రైస్ పొంగొచ్చేలోపు నేనైతే టీ తాగేద్దాం అని చెప్పేసి ఇంకా టీ అయితే కాగిపోయిందనమాట. ఇంకా డ్రెస్ అంతా చేంజ్ అయితే చేసేసుకున్నాను నేను డ్యాడీకి టిఫిన్ ఇచ్చేటప్పుడే. ఇంకిక్కడ టీ అయితే తాగేస్తున్నాననమాట. ఈ టీ తాగేదానికంటే ముందు నేను చికెన్ అయితే ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా అంతా వేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. ఇంకా వెంటనే టీ తాగొచ్చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ అంతా కట్ చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే పెట్టేశాననమాట. సండే నాకు అస్సలంటే అస్సలు బాలేదండి. చాలా నీరసంగా అయితే ఉందనమాట. స్టమక్ పెయిను, బ్యాక్ పెయిను వస్తూనే ఉంది కంటిన్యూగా. తగ్గట్లేదు. వస్తూనే ఉందనమాట. ఇంకా ఇవి ఉంటాయి కదా! హాట్ ప్యాక్‌లు అదంతా వేసి పెట్టుకున్నా సరే ఇంకా ఆగట్లేదనమాట. చాలా కంటిన్యూగా అలాగే బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంది. ఇంకా అలానే ఈ వ్లాగు అక్కడక్కడ వ్లాగ్ తీసుకుంటూ వెళ్ళాననమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అంతా చేసేసిన తర్వాత కొంచెం సేపయితే రిలాక్స్ అయిపోయాము. ఇంకా చెల్లికైతే చెప్పేసాననమాట. నాకస్సలు గిన్నెలు కడిగే ఓపిక లేదు. ఇంకా నువ్వే కడిగేసేయి అని చెప్పేసరికి ఇంక చెల్లయితే గిన్నెలంతా కడిగేసింది. ఇంకిక్కడ నైట్ డిన్నర్‌లోకైతే చికెన్ కర్రీ అయితే కొంచెం ఉందండి. ఇంకా చారైతే పెట్టేసి ఇంకా అదే వేసేసుకొని అయితే ఫాస్ట్‌గా తినేసాననమాట. మా మహిగాడు అప్పటికి తినేసి అయితే పడుకొని పోయాడు. ఇంకా వాడు అటు ఇటు కదులుతూ ఉన్నాడనమాట. ఇంకా నేనైతే 9 కల్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నాకు ఫుల్లు నడుము నొప్పి అయితే వచ్చేసిందనమాట. ఈ హాట్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను నొప్పొస్తుంది. మళ్ళీ పెట్టుకుంటున్నాను నొప్పొస్తుంది. మళ్ళీ పెట్టుకుంటానే ఉన్నాననమాట. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా విపరీతంగా అయితే వస్తుంది. కొంచెం సేపు 9 ఆ టైం కల్లా నేను ఈ హాట్ ప్యాక్ అంతా పెట్టుకుంటే నాకు 9:30 ఆ టైం కల్లా తగ్గిందనమాట. సారీ 10:30 ఆ టైం కల్లా కొంచెం తగ్గితే నెక్స్ట్ డే ఏమో ఊరు వెళ్ళేదుంది. ఇంకా అది స్కిప్ చేయలేను. ఇంక అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి గిన్నెలేం కడుగుతాం. ఒకవేళ మళ్ళీ పొద్దునకి ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి తగ్గింది కదా అని చెప్పేసి ఇంక గిన్నెలన్నీ కూడా బయటైతే వేసేసి ఫాస్ట్‌గా అయితే కడిగేసాననమాట. ఇంకా డ్యాడీ ఈ పక్కన లైట్ వేయమంటే లైట్ అస్సలు వేయట్లేదు డ్యాడీ మర్చిపోతూనే ఉంటున్నారు. ఇంకా నేనైతే టార్చ్ లైట్ పెట్టుకొని అయితే గిన్నెలన్నీ కూడా కడిగేసాననమాట. హాయ్ అండి. ఇప్పుడు నైట్ అయితే 11:30 అవుతుందనమాట. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ లేచి నేను ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చాము. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము సేమియా అయితే చేసుకున్నాం అనమాట. డాడీకి అయితే పెసరట్టు పిండి అయితే ఉంటే డాడీకి అయితే పెసరట్టు అయితే వేసి ఇచ్చాము. ఇంకా డాడీ అయితే చికెన్ అంతా తీసుకొచ్చారు. నాకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల వ్లాగ్ అంతా ఏం షూట్ చేయలేదండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ కూడా వచ్చిన గిన్నెలన్నీ కూడా చెల్లిని అయితే కడిగేమని చెప్పేశాను. తనైతే కడిగేసింది. ఇంకా ఈవినింగ్ కూడా అదే కర్రీ అయితే ఉంచేసి చారు అయితే పెట్టేశానండి. ఇంకా నాకైతే ఫుల్ స్టమక్ పెయిన్ ఇంకా బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఇంకా అది దాన్ని ఏమంటారు హాట్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం సేపు ఆఫ్టర్నూన్ కూడా అంతే ఉంది. ఆఫ్టర్నూన్ కూడా అలాగే కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఇంకా ఈవినింగ్ కూడా అలాగే ఉండడం వల్ల కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. రేపు బయటికి వెళ్ళేది అయితే ఉంది. చుట్టాల్లో ఒకసారి పోతే ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ నైట్ అన్ని పనులు ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని పడుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే గిన్నెలు వస్తే అవన్నీ కూడా కడిగేసానండి. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోయి అయితే పడుకుంటాం అనమాట. మ్యాచ్ వస్తూ ఉంది కానీ అది చూడాలని చెప్పేసి ఉన్నా సరే రేపు మార్నింగే లేవాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు తొందరగా అయితే పడుకుంటున్నాను అనమాట. రేపటి కోసం అని చెప్పేసి ఇడ్లీకి మినప్పప్పు అయితే నానబెట్టేశానండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ఇది చాలా చిన్న వ్లాగ్ అయినా సరే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.